కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ గుండాలకు కొమ్ము కాయడం దురదృష్టకరమని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో వైసీపీ నాయకుడు గోవింద్ దాడితో గాయపడి రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింత చంద్రకళను ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరామర్శించారు. దాడికి గల కారణాలను బాధిత కుటుంబాన్ని అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గుమ్మగట్ట మండలం బీటీపీ గ్రామంలో ఐటీడీపీ ప్రతినిధి రవిచంద్ర ఇంటిపై వైసీపీ నాయకుడు గోవింద్ దాడి చేస్తే ప్రశ్నించిన బాలింతపై విచక్షణ రహితంగా కాళ్లతో తన్ని రాళ్లతో దాడి చేసి రక్త గాయాలు చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చి బాలింతపైన వైసీపీ నాయకుడు గోవింద్ జరిపిన పైశాచిక దాడిని టీడీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దాడులకు ఆస్కారం ఉండకూడదని అన్నారు. వైసీపీ నాయకుడు టీడీపీ కుటుంబంపై దాడి చేసి వాళ్ళ ఇంటిపై దాడి చేసి మహిళను గాయపరిచిన ఎస్ఐ బాధితులపైనే రివర్స్ కేసు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదెక్కడి న్యాయమని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. కొందరు క్షేత్రస్థాయిలో పనిచేసే అవినీతి అసమర్థత పోలీసుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆస్కారమే ఉండకూడదు, కానీ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇంకా వైసీపీ వాసనలో వాళ్ళలో ఉండడం వల్ల వైసీపీ నాయకులకు వత్తాసు పలికే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ గుమ్మగట్టలో చూస్తే వైసీపీ నాయకులు టీడీపీ కుటుంబం పైన దాడి చేసి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి మహిళలను గాయపరిస్తే రివర్స్ కేసు పెట్టినాడు అక్కడ ఉండే ఎస్ఐ. తిరిగి బాధితులపైన కేసు నమోదు చేస్తాడు. ఇదెక్కడి న్యాయమని నేను ఎస్పీకి కూడా చెప్పా. ఎక్కడికి తీసుకుపోతున్నారు మీరందరూ కలిసి? ప్రభుత్వ ఆలోచన ఒకటైతే, ప్రభుత్వ విధానం ఒకటైతే, క్షేత్రస్థాయిలో పనిచేసే ఒకరిద్దరు పోలీసు అధికారుల అవినీతి వల్ల, అసమర్థత వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే దాన్ని ఏమాత్రము సహించం. ఆ పోలీసు ఎస్ఐ పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా నేను ఎస్పీ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏకపక్షంగా వైసీపీ నాయకులు దాడి చేస్తే వాళ్ళను కఠినంగా దండించాల్సిన పోలీసు అధికారులు వాళ్లకు వత్తాసు పలికే విధంగా బాధితులపైన కేసు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. నేను కూడా సిగ్గుపడతా ఉన్నా. ఒక ప్రజాప్రతినిధిగా మా పార్టీ కుటుంబ